జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకుంటున్నాం కదండి. అది అందులో భాగంగా ఈరోజు వీడియో చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మనము శ్రీ గురుదత్త ప్రభులు పరమాత్మ, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అన్న విషయం గురించి మాట్లాడుకునే రోజు మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంత మాట్లాడుకున్నా అది అయిపోయేది కాదు, ఇంకా మాట్లాడుకోవాల్సిందే. ఆయన గురించి మాట్లాడుకుంటే దీనిని ఏమంటారంటే సత్సంగం అంటారు. అంటే మంచి విషయాలు, పరమాత్మ జ్ఞానం సంపాదించుకునే ఆలోచనతో మీరు నేను మాట్లాడుకున్నందుకు మనం సత్సంగం చేసుకున్న పుణ్యం లభిస్తుంది మనకు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి వినాలే, చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పాలి. అయితే ఇవన్నీ చెప్తూ సద్గ్రంథ పారాయణం చేయాలి, సత్సంగం చేయాలి. సద్గ్రంథ పారాయణం చేస్తేనే సత్సంగం చేసే మనకు ఆలోచన వస్తుంది. అంటే దాంట్లో ఉన్న విషయాలు మాట్లాడుకోవచ్చు, ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు, ఎవరికి అర్థమైంది వాళ్ళు మాట్లాడుకోవచ్చు. నాకు అర్థమైంది నేను మీకు చెప్తున్నా. దత్తార్పణం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఎంతైతే అర్థమయ్యేలా చేసినరో అది మాత్రం నేను చెప్పగలుగుతున్నా. అది మళ్ళొకసారి చదివితే ఇంకో రకంగా అర్థమవుతుంది, మీరు చదివితే వేరే అర్థమవుతుంది. కాబట్టి మనము సత్సంగం చేసుకోవడంలో తప్పు లేదు, చేసుకోవాలి, చాలా మంచిది. అలాగే సాధనలో మార్గంగా సాధన చేయాలి. సత్సంగం అనేది కూడా సాధనలో భాగమే, సద్గ్రంథ పారాయణం కూడా సాధనలో భాగమే. ఇవన్నీ చేసుకుంటూ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే మనకు ఈ గ్రంథాలని అర్థమైతే పరమాత్మ జ్ఞానము మీకు ఇదివరకు చెప్పినట్టు కూడా మనకు రిసీవ్ అవుతుంది. ఇక్కడికి ఎక్కడ ఉంటుంది పరమాత్ముడు, ఎక్కడ ఉంటాడు ఆత్మ, ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాయి. అయితే మీకు ఇదివరకు చెప్పిన విషయం కూడా ఏంటంటే మన దీన్ని ఏమంటారు, సాధన పొద్దున 4 గంటలకు లేచి, అంటే ఒక 10 నిమిషాలు ముందే లేచి 4 గంటలకు కూర్చొని 4 నుంచి 4:50 మళ్ళీ అలారం పెట్టుకొని మీరు ఆపేయండి, పడుకోండి. మళ్ళీ ఆ పడుకున్న కూడా సాధన మనం ధ్యానం చేసుకున్నట్టే అవుతుంది అని చెప్పిన. ఇది నిజం, సత్యం, జరుగుతుంది. ప్లస్ అందులో ఏం చేయాలి, మంత్రం జపం చేయాలా అంటే ఉపదేశం ఉన్న వాళ్ళు మంత్రం జపం చేసుకోవాలి, లేని వాళ్ళు సైలెన్స్ కూర్చోవాలి. మీరు కూర్చుంటా ఉంటే 41 days లోపల ఫుల్గా ఎనర్జీ నిండిపోతుంది. ఆ తర్వాత మీకు ఆ లోపే సిద్ధ పురుషుల, శ్రీ గురుదత్త ప్రభుల, ఇంకెవరన్నా వచ్చి మీకు ఉపదేశం కూడా చేయగలుగుతారు, చేస్తారు కూడా, జరుగుతుంది కూడా. ఇవన్నీ చేయాలంటే మనము ఆయన మీద ఆధారపడాలి, పూర్తిగా సరెండర్ కావాలి. శ్రీ గురుదత్త ప్రభులు, దత్తప్రభు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, నన్ను, నా భార్య, నా కొడుకు, నా బిడ్డను, నా వంశాన్ని పాద సన్నిధిలో సమర్పిస్తున్న తండ్రి, చూసుకో అని ప్రశాంతంగా సరెండర్ చేయాలి. నాది, నా భార్య, నా కొడుకు, నా బిడ్డ చేయబట్టి నడిపిస్తూ మమ్మల్ని మార్గదర్శనం చేయ తండ్రి అని మాట్లాడుకోవాలి ఆయనతో. ఇట్లా కమిట్మెంట్ అయ్యి నువ్వు నా చేయబట్టి నడిపి అని చెప్తే ఆయన మన చేయి పట్టుకున్నప్పుడు విడిచిపెట్టే ఆస్కారమే లేదు. అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అయితే మరి నేను లేవడం కుదరదు కదా అంటే నువ్వు లేచేది ఏముండదు. నీది మనది, నీది నాది ఏముండదు అక్కడ. ఆయన పర్మిషన్తోనే జరుగుతాయి ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పే విషయాలు పర్మిషన్తోనే చెప్తున్నా కదా అండి. ఆ పర్మిషన్తోనే మీరు లేస్తారు, పర్మిషన్తోనే కూర్చుంటారు, ఆ పర్మిషన్తోనే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి సరెండర్నెస్, మీరు సమర్పణ భావంతో ఉన్నప్పుడే ఆయన పర్మిషన్ ఇస్తాడు. కలిపురుషుడు అంటావా, మీ కష్టాలు అంటావా, మీ ఆలోచనలు అంటావా, మీ ఇతిబాధలు అంటావా, పక్క జరుగుతాయి, క్లియర్ అవుతాయి. మీరు సమర్పణ భావంతో ఉన్నప్పుడే. లేదు కాదు అంటే దత్తార్పణం, మనం ఏం చేయలేమండి. అయితే ఎన్నటికైనా మీరు ఇవన్నీ ఇవి చేసుకోవాల్సిందే. ఎన్నటికైనా ఈ సాధన మార్గంలో రావాల్సిందే. ఎన్నటికైనా ఎన్ని జన్మలెత్తినా లాస్ట్కు ఇదే చేయాలి. అదేదో ఇప్పుడే చేస్తే అయిపోతుంది కదా. ఇది నేను చెప్పడం కాదు, మీరు స్వయంగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే కనీసం మీరు మార్నింగ్ 4 o'clock 4 to 5 కనీసం ఒక 11 days ప్రయత్నం చేయండి. 11 daysలో మీకు ఏం అర్థమవుతుందో చూడండి, దాన్ని బట్టే మీరు నెక్స్ట్ కంటిన్యూ చేయండి.
లేదు నాకేం అర్థమైతే లేదు అంటే ఆపేయచ్చు, తప్పేం లేదు. అర్థం కాదు మనం ఏం చేయలేము. దత్తయ్య పర్మిషన్ ఇస్తాను నేను కూర్చుంటానా అని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని జయ గురుదత్త అని కూడా కూర్చోండి, జయ గురుదత్త అని కూర్చోండి, బస్ అంతే. అది జరిగే చూడండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ, ప్రతిదీ వింటాడు, ప్రతిదీ తెలుసు. శివ పరమాత్మ అందరూ ఒకలే, వీళ్ళందరూ కలిస్తే ఒకడే పరమాత్మ, ఏకత్వమే, ఒకడే ఒకడే. మీరు ఎక్కడికి వెళ్ళినా కోరికలు కోరకుండా సమర్పణ భావం, చూడండి తండ్రి నా పరిస్థితి మీకు తెలుసు కదా, ఏం జరుగుతుందో చూడండి అని సమర్పణ భావంతో ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యం అవుతాయి. మీరు సమర్పణ భావం లేకుండా మన సొంత ఆలోచనతోని నాకు నాలెడ్జ్ ఉంది, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా పెద్ద అంటే కాదండి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక డాక్టర్ ఉన్నాడండి, చాలా కష్టపడితే డాక్టర్ అవుతారండి, చాలా కష్టపడి చదవాలి. మరి ఆ డాక్టర్ అయిన వాళ్ళ అందరూ డాక్టర్లే కదా, మన అందరు ప్రాక్టీస్ నడుస్తుందా? వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళు ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ ఎండిఎస్ ఏదో పీజీ చేసి కంప్లీట్ వచ్చి కూర్చుంటారు. మరి ప్రాక్టీస్ నడవకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? మరి అక్కడ దాకా ఎట్లా వచ్చారు వాళ్ళు? ఎంత కష్టపడి వచ్చారు? మరి కష్టం ఎంత అయింది? ఎక్కడ పోయింది? అది ఎందుకు జరగలేదు? దీన్ని గుర్తుపట్టండి. ఇక మరీ ఓపెన్గా చెప్పడము కష్టం అండి, ఎందుకంటే నేను ఒకరిని తక్కువ వేయడం నాతో కాదు. అయితే ఇక కొద్దిగా చెప్తా. వాళ్ళ ద్రవ్య శుద్ధి లేదండి. మీరు వాళ్ళ దేని మీద అయితే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినారో ద్రవ్యానికి శుద్ధి లేదు అని అర్థం. ఎక్కడొక్కడ స్టాప్ చేస్తాడు, కట్ చేస్తాడు, పండాలి అక్కడ దేవుడు అంటే కింద పడిపోవాలి. ఇది విషయం అండి. మీకు చెప్పినా కదండి నా జరిగేది నీ స్టోరీ. నేను నా విషయం కూడా చెప్పినా కదా మీకు. నేను సాలరీ వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ 2% తీసి పక్కకు పెట్టి ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళి ఓ తండ్రి నీ డబ్బులని అందులో వేసి వచ్చేవాడిని. ఇది ద్రవ్య శుద్ధి చేసుకునే పద్ధతి. తర్వాత అన్నదానాలు, వృద్ధాశ్రమాలకు పెట్టడం, ఇవన్నీ అవి వేరే, మళ్ళీ అది వేరే. ఇది చేసుకోవాలి. అప్పుడే నువ్వు పెట్టే ఇన్వెస్ట్మెంట్, పిల్లలపైన పెట్టే ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంకేదైనా కానీ సక్రమైన మార్గంలో సక్రమైన ఫలితం ఇస్తుంది. నువ్వు చేసేది పొరపాటు పనులు, నేనేదో చేస్తా, నేను గొప్పని, నాకు అవకాశం వచ్చిందంటే నువ్వు పోయిన జన్మలో చేసుకున్నావండి. చాలా ధ్యానం చేసుకొని, చాలా ధ్యానం అంటారు పుణ్యం కన్నా గొప్ప ధ్యానం చేసుకొని వచ్చినాక 80% ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఉంది, ఇది ఒకసారి వినండి. 80% కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ అంటే ఒక పర్సంటేజ్, ఒక పెద్ద మొత్తం వల్ల కాస్మిక్ ఎనర్జీ సంపాదించుకున్న వాళ్ళు, పుణ్యం అంటారా కాస్మిక్ ఎనర్జీ అంటే వాళ్ళు ఒకటే సంపాదించుకున్న వాళ్ళు శరీరం విడిచిపెట్టినప్పుడు మరు జన్మ తీసుకున్నప్పుడు గురువుల అనుగ్రహం, శ్రీ గురుదత్త ప్రభుల పర్మిషన్ కాకుండా వేరే రకంగా తీసుకున్న వాళ్ళకు వచ్చినాక వాళ్ళకు అవిద్య ఆవహించి మర్చిపోతారు. మర్చిపోయాక ఏం చేస్తారంటే వాళ్ళకు సంపద ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మీరు పుణ్యం చేసిరు కదా, సంపదను చూపిస్తూ ఉంటాడు దేవుడు. అప్పుడు మీరు కరెక్ట్ మార్గంలో లేరు కాబట్టి సంపదను అటు వెళ్ళిపోతారు. అంటే మీరు అంతకుముందు జన్మలో సంపాదించుకుని ఖర్చు చేసుకుంటారు. అందుకే వాళ్ళు ధనవంతులైన. అంటే వాళ్ళు ఖర్చు చేసుకుంటారండి, మళ్ళీ కిందికి మొత్తం డౌన్కి వెళ్ళిపోతారు. మళ్ళీ 100 జన్మలకు డౌన్ అయిపోయి మళ్ళీ అప్పటికి మళ్ళీ మొదలు పెట్టాలి. అప్రాక్సిమేట్లీ నాకేం తెలుసు పూర్తిగా కానీ చెప్తున్నా, నేను చూసిన నామని కానీ నాకు గ్రంథాలలో దత్తప్రభు ఇచ్చిన జ్ఞానంతో చెప్తున్నవన్నీ కింద పడిపోతారు. అరే వాళ్ళు ఇట్లా వాళ్ళు ఇవన్నీ కాదండి, ఇవన్నీ అయిపోతుంది. ఖర్చు చేసుకునే వాళ్ళు నెక్స్ట్ అయిపోతుంది. మనం ఇప్పుడు సంపాదించుకున్నాం, నెక్స్ట్ జన్మల శ్రీ గురుదత్త ప్రభుల పాదాలు పట్టుకొని మనం సంపాదించుకున్నాం కాబట్టి నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేపిస్తారు. తండ్రి నేను సైడ్ పోనీయాడు, అటు ఆకర్షణలు సంపాదించుకోవాలి, ఇళ్ళ తిరగాలి, అల్ల తిరగాలి అన్న ఆకర్షణలన్నీ అటు పోనివ్వకుండా నీ మనసును, నీ ఆత్మని మళ్ళీ ధ్యానం సరే పంపిస్తాడు, ఇటేసే పంపిస్తాడు. పరమాత్మ జ్ఞానమే ఇస్తారు. అప్పుడే తొందర చిన్నప్పటి నుండి ఇప్పిస్తూ ఉంటాడు. అంటే నువ్వు అప్పుడు పరమాత్మ జ్ఞానం ఉన్న ఒక ఫ్యామిలీలో పుట్టి వాళ్ళు అంటే అప్పుడు పరమాత్మ జ్ఞానము సాధన చేసుకునే వాళ్ళ ఇంట్లోనే నీకు జన్మనిస్తాడు, జన్మించేలాగా చేస్తాడు. చేసినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ మీ తల్లిదండ్రులు, కాబట్టి నీకు చిన్నప్పటి నుంచి అవన్నీ అలవడతా ఉంటాయి. అప్పుడు పూర్తిగా నింపుకొని ఆయన లీనమవుతావు. అప్పుడు అడుగుతాడు, పూర్తి అయిపోయింది బిడ్డ, మరి ఏంది నీ పరిస్థితి? అప్పుడు కనిపించి అడుగుతాడు, మరి నాతో కాదు తండ్రి అంటే మళ్ళీ నీకు ఇది ఇస్తాను, నీకు
మంచి పొజిషన్ ఇస్తా, నీకు ఏం కోరిక కావాలో కోరుకో అని అడిగినప్పుడు మళ్ళా ఇట్లా మనం ప్రలోభపడ్డామంటే కథమే. ప్రలోభానికి లొంగకుండా తండ్రి నాకు తెలియదు, నాకేం అర్థమైతలేదు, మీరే చూడండి అని అంటే అప్పుడు ఆయన నడిపిస్తాడు. ఆయన ఏం చేయాలో నాకు తెలుసు, ఈ ప్రలోభాన్ని కూడా తీసేయగలుగుతాడు. నాకు తెలియదు తండ్రి నేను సరే, అప్పుడు కూడా సమర్పణ భావంతో ఉండాలి. అంత దూరం వెళ్ళిపోయినా వచ్చే జన్మలో సమర్పణ భావంతో ఉండాలంటే శ్రీ గురుదత్త ప్రభులో పాదాలు పట్టుకోవాల్సిందే. దత్తార్పణం. జయ గురుదత్త. ఇది నిర్గుణ పాదుకలు పట్టుకోవడం నేర్చుకోండి. నిర్గుణ పాదుకలు అంటే పాదుకలు కనిపించవు. దత్తయ్యా, శ్రీ దత్త ప్రభు తండ్రి నన్ను చూసుకో, నాతోనైతే లేదు అని పాదాలు పట్టుకొని ముందుకెళ్ళిన వారికి ఆయన నడిపిస్తాడు. శరణాగతి పొందాలండి. శరణాగతి ఆయన పాదాలకు సమర్పణ భావంతో ఉండి శరణు వేడాలి అని చాలా చాలా పెద్ద వ్యక్తి, అంటే చాలా పెద్ద పవర్ అండి. మనం శరణు వేడుతూనే మనం ఎంత అని సమర్పణ భావం ఎంత పెద్ద మొత్తం పెరుగుతూ ఉంటే, ఎంత మీరు ఆ సమర్పణ భావంతో ఇంకా ఉంటే అప్పుడు ఆయన అంత పట్టుకుంటారు. మళ్ళా ఒకసారి చేయబట్టుకుంటే ఎవరు ఏం చేయలేరండి. ఇది గుర్తుపెట్టుకొని చెయ్యండి. ఇంత నేను చెప్తున్నా వినండి. ఒక్కసారి అర్థం కాకపోతే 10 times విన్న తప్పు లేదండి. నేను విన్నా అట్లనే చాలా జ్ఞానాలు చదివినా, చాలాసార్లు చదివిన అర్థం కాకపోతే అర్థం తీసుకునే కొరకే, పరమాత్మ జ్ఞానం తెలుసుకునే కొరకే చదివిన, నేను వెతికినా వచ్చింది. దేవుడి దయ వల్ల, ఆయన దయ వల్ల, దత్తప్రభు దయ వల్ల, ఆయన ఆశీర్వాదంతో మీకు కనీసం నేను చెప్పగలుగుతున్నా. కనీసమే అండి నేను చెప్పేది. సంపూర్ణ జ్ఞానమేం కాదు, బాగా పెద్దగా ఉంటుంది. ఇంకా నాకు తెలిసింది కొంత శ్రీ గురుదత్త ప్రభులు అందులో చెప్పిస్తున్నారు. నాకు అర్థమైంది కొద్దిగానే. అది నేను సాధన ధ్యానం సాధనల వల్ల సద్గంధ మరి 26 లక్షణాలలో నేను సాధించుకున్నా అని చెప్పినా కదా, అందులో ఇవన్నీ భాగం. సారీ, అది చెప్పకూడదు. వెళ్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఇట్లా చేయాల్సిందే అందరూ. ఇప్పుడు మార్గం ఒకటే అండి. మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా ఇదే మార్గం రావాల్సిందే. ఎన్ని జన్మలకైనా రావాల్సిందే. అదేదో ఇప్పుడు తెలుస్తుంది. ఇది శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల నియమాలు నడుస్తున్నాయి కాబట్టి మనం యోగ సంపూర్ణ అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి అని మనం మాట్లాడుకున్నాం. ఆయనదే సిస్టమ్ మీద నడుస్తుంది కాబట్టి తొందర అర్థమయ్యేలాగా ఫాస్ట్గా కావాలని చేస్తుండు ఆయన. మనం గుర్తుపట్టాలి దీన్ని. ఇప్పుడే ఎందుకు తెలుస్తున్నాయి ఇవన్నీ అని తెలుస్తున్నాయి కాబట్టి గుర్తు తీసుకోండి, క్యాచ్ చేయండి దాన్ని. అట్లాంటి విషయాలను క్యాచ్ చేసి దాన్ని స్వీకరించి మూగండి. అట్లుంటుందండి. మనం కాదు, ఆయనే నడిపిస్తాడు. స్వీకరించడం, ఇప్పుడు ఓపెన్ చేయడం, డోర్ ఓపెన్ చేయడం మన బాధ్యతే కదండి. ఎవరు వచ్చి డోర్ కొట్టినప్పుడు మనం డోర్ తీయాలి. అదే నేను చెప్పే విషయం ఏమంటున్నా, డోర్ తీసేపెట్టాలి. వస్తారా ఆ జ్ఞానం వస్తుంది. అప్పుడు కొట్టేదాకా ఎందుకు చూడాలండి, అంతసేపు ఎందుకు వేస్ట్ చేయాలి? మనం డోర్ తీసిపెట్టండి, నేర్చుకోండి, సమర్పణ భావంతో ఉండండి. తండ్రి నాకు అర్థమైతలేదు, మీరు నడిపియండి అని చెప్పండి. అప్పుడు చూడండి, అదే సమర్పణ భావం. డోర్లు ఓపెన్ చేయడం అంటే సమర్పణ భావం. సమర్పణ పాదాలకు సమర్పించినప్పుడు మనకు సమర్పణ భావం అలవడుతుంది. ఏది చేసినా దత్తార్పణం, నాకు తెలియదు, దత్తార్పణం తండ్రి నాకు అర్థమైతలేదు, మీరు చూడండి అని చెప్తూ మీరు ముందుకెళ్ళండి. ముందుకెళ్తూ ఉంటే మనకు కొన్ని అర్థమవుతూ ఉంటాయి. 10 వాక్యాలు నేను చెప్తున్నా అంటే కనీసం అందులో కొన్ని అని అర్థమవుతాయి. రెండోసారి విన్నప్పుడు ఇంకొన్ని అర్థమవుతాయి. 10 వాక్యాల్లో 3 అర్థమవుతాయి అనుకుందాం. ఇంకోసారి చెప్పినప్పుడు ఇంకో 3 అర్థమవుతాయి. ఇట్లా మనకు పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది. వినడము నేర్చుకోండి, సద్గ్రంథ పారాయణం చేయడం నేర్చుకోండి, సత్సంగం చేయండి, సాధనలు చేయండి. లేదు అంటే మనం లేదు అనేది ఏం లేదండి, మళ్ళీ ఎన్నడూ చేయాల్సిందే. మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఎక్కడికి పోయినా చేయాల్సిందే. ఇప్పుడు కొన్ని సొసైటీలో జరుగుతున్నాయి చూస్తున్నారు కదండి. ఆ సొసైటీలో జరిగే వాటికి అర్థాలు ఏంటి? వాళ్ళు చేసేటి అన్ని నిజమని మంచి అని మీరు అనుకుంటాం రా. ద్రవ్యశుద్ధి ఉండకపోతే అంతే పరిస్థితి. వాళ్ళు కిందకు నెట్టి వేయబడతారు. 100 స్టెప్లో ఇంకొక స్టెప్ అయితే పైకి ఎక్కుతాము, పరబ్రహ్మ జ్ఞానం వస్తుంది మనకు అనే మూమెంట్లా పొరపాటు చేస్తే ఇట్లా నెట్టి వేస్తే కింద వచ్చి ఫస్ట్ స్టెప్ కింద పడుతుంది. ఫస్ట్ స్టెప్ కూడా పడుతుంది కింద, మళ్ళీ ఎక్కువ రావాలి.
అవసరమా? ఏం చేస్తారండి? 5 స్టార్ హోటల్లో తింటారు వాళ్ళు. 10,000 20,000 ప్లేట్ ఉంటుంది. ఏమొస్తుంది? స్పెషల్ ఏమైనా వస్తాయా? వాళ్ళు రెగ్యులర్గా 20,000 ఒక రోజు ఒక ప్లేటుకి 20,000 తింటారు. రోజు 5 స్టార్ హోటల్ తింటారు. ఒక చెయ్యి ఇట్లా పెరుగుతుందా అండి? ఇట్లా ఇంకో చెయ్యి పెరుగుతుంది. ఏమన్నా కండలు వస్తాయా? ఏమైనా జ్ఞానం వస్తుందా? నేను చెప్తున్నాను, ఇది నాది. నేను ఇప్పుడున్న పరిస్థితి కాదండి. ఇంతకు ముందు కూడా ఏ 7 స్టార్ హోటల్కు వెళ్ళి మీటింగ్స్ అటెండ్ అయినా, వెళ్ళినా, ఆఫీస్ వర్క్లో వెళ్ళినా, నేను 2-3 చపాతీలు తిని పెరుగన్నం తిని పక్కకు వచ్చేవాడిని అండి. ఏవి ముట్టేవాడిని కూడా కాదు. నాకు తెలియదు అవన్నీ. నాకు వాటి మీద ఇంట్రెస్టే ఉంటుంది, ఆలోచన ఉండదు నాకు. అవన్నీ ఒక్కొక్కటి విరక్తి కలగాలండి. వాటి మీద ఆశలు ఉండద్దు. ఒకటి ఆపేసి ఉపాసం ఉండు, నాన్ వెజ్ తినకు, మందు బంద్ చేయి, అది కాదు, నియమం కాదు అది. నియమాలు నువ్వు పెట్టుకుంటే కుదరది. నియమాలు పెట్టుకొని నేను సాధించినట్టు కానిపోయినది. ఇదివరకు కూడా చెప్పిన ఒక వీడియోలో, నేను నోట్లే నీళ్లు ఊరినా కథమే నువ్వు తిన్నట్టే. ఏమనుకుంటానండి ఇవన్నీ? చాలా పెద్ద విషయాలు ఇవి. మీరు అనుకున్నంత సింపుల్ ఏమి ఉండదు. పర్ఫెక్ట్గా మీరు సాధనలు చేస్తూ, మొన్న చెప్పిన 26 దైవిక లక్షణాలు సంపాదించుకునే మార్గంలో మీరు వెళ్తూ ఉంటే అవి ఆటోమేటిక్గా పక్క జరుగుతాయండి. కనబడ్డా నథింగ్. నేను అనుభవించి చెప్తున్నా, గట్టిగా ఏదో ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను ఏదో ఇది వేరు. ఇప్పుడు గ్రంథపారాయణం, గ్రంథాల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్, ధ్యాన మార్గం, పరమాత్మ జ్ఞానం, అది వేరు. అయితే అవి చేస్తూ ఉంటేనే, అవన్నీ చేస్తూ ఉంటేనే ఇవన్నీ మనకు అలవడతాయి. లేకపోతే అలవాటు అవి అలవాటు కావు. విరక్తత, వాటి మీద విరక్తి కలగాలి. అది నథింగ్ అన్నట్టు ఉండాలి. అంతేకాని నాకు అరే తింటే బాగుండు, తాగితే బాగుండు, పడుకుంటే కథమే ఇంకేముంది, అది కాదు. మనం డైరెక్ట్ నాకు అవసరం లేదు తండ్రి, నాకు అర్థమైతే లేదు అని చెప్పి ఆయన సమర్పించి, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని సమర్పణ భావంతో సమర్పించేసి ఉంటే అప్పుడు మెల్లమెల్లగా మీకు అర్థమయ్యేలాగా చేస్తూ సాధన కూడా చేపిస్తాడు, సద్గ్రంథ పారాయణం చేపిస్తాడు. మన ఈ పరమాత్మ జ్ఞానం అనేది సమర్పణ భావంతోనే మొదలవుతుందండి. సమర్పణ భావం ఉండాలి, పూర్తిగా సరెండర్ కావాలి, ముందుకు నడుస్తూ ఉండాలి. అప్పుడు మనకు ఏమైతే చూడండి. ఇది కాకుండా మనము వేరే ఏమో చేద్దాము అనే ఆలోచనతో వెళ్తే మనము ఇప్పుడు మీరు కనీసం ఇక్కడికి ముందుకు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ కింద జారిపోవాల్సి వస్తుందండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, చాలామంది ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎకనామికల్ స్ట్రాంగ్ ఉన్నారు అంటే వాళ్ళు ఏదో చేసుకుంటూనే వచ్చిందండి. వాళ్ళు పేరెంజనంలో బాగా చేసుకునే ఇప్పుడు ఖర్చు చేసుకుంటారు అంతే. వాళ్ళు అంతే, ఏం చేయలేం, ఖర్చు చేసుకుంటారు వాళ్ళు. మళ్ళీ అధోగతి పాలు కావాల్సిందే. ప్రతిదీ ఏదైనా కానీ అది అంటే ఇప్పుడు మనము దాని మీద ఆశను వదులుకోవాలి, ఆశలు చంపుకోవాలంటే దాన్ని ఏదో ఉపవాసం నుండి ఏదో చేస్తే కాదు. ఆయనకు అప్పచెప్పి తండ్రి నాతో నైతలేదు, మరి దీన్ని మానుకోవడం నాతో నైతలేదు, ఈ అలవాటును మరి నువ్వు తీసి, నాకు అర్థమైతలేదు, మీరు చెప్పండి. ఇట్లా 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 మాట్లాడుకుని మీరు ముందుకెళ్తా ఉంటే అవన్నీ తగ్గుతూ ఉంటాయి. అంతేగాని మీకు మీరు కాని పని నాకు నేను కూడా చేర్చుకోరాదండి. మీరు సద్గ్రంథ పారాయణం, పఠనం చేస్తూ సత్సంగాలు, మంచి నడవడిక, మంచి అలవాట్లు అవన్నీ చేసుకుంటూ సమర్పణ భావంతో ఉంటా ఉంటే రాను రాను మీకు అర్థమవుతా ఉంటాయి. అర్థం కూడా కావు, అవి వెళ్ళిపోతాయి. మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, అవే పక్క జరుగుతాయి. మీరు ఎవరి మీద ద్వేషభావం ఉండదు, ఎవరి మీద ఈర్షభావం రాదు, దేని మీద ఆశలు ఉండయి. ఇది కావాలి, నాకు అది కావాలి, వాళ్ళకు ఉంది, అవన్నీ ఏముండేయండి. చాలా పెద్ద విషయాలు ఉంటాయండి. ఇంకా నేర్చుకోవాలంటే మీరు సాధన మొదలు పెట్టకపోతే, సమర్పణ భావము అలవర్చుకోకపోతే కష్టమవుతుంది, రాదు. ఇవన్నీ ఇంకా టైం పడుతుంది. ఎంత ఉంటుందండి మన వయసు? ఎంత? ఒకప్పుడు 20 సంవత్సరం ఉండేదట ఆయుష్, వాళ్ళతోనే కాలే. మరి మనకు 100 సంవత్సరాలు అంటారు, ఎప్పుడు పోయేది తెలియదు. మనము ఎంత వీలైతే అంత దైవనామస్మరణ చేసుకుంటూ మ్యాక్సిమం ఉండండి. చేస్తూ ఉంటే, సమర్పణ భావంతో ఉంటే, సద్గ్రంథ పారాయణంతో ఉంటే, సత్సంగం చేస్తూ ఉంటే
దైవ మార్గంలో ఉంటే మెల్లమెల్లంగా అలవరుస్తాయి, అన్నీ అలవాటు అవుతాయి. అప్పుడు ముందుకెళ్ళచ్చు. నాకు తెలిసిన విషయం ఇదండి. నేను అయితే ఆయనకు చెప్పినా ఆయన చూసుకున్నాడు. నేను మాత్రం గతార్పణం, నేను మాత్రం ఏది ప్రీ ప్లాన్గా చెయ్యలేదండి. జీవితం మొత్తం ఆయనదే, నాది ఏమీ లేదు. నేను ఇప్పుడు సమర్పణ చేయలే, ఎప్పుడో చేసినా అండి. అంటే ఇప్పుడంటే 2024లో కాదు, ఇప్పుడో నాకు తెలియదు. అది ఎన్ని జన్మల కింద సమర్పణ చేసిన అది కూడా తెలియదు నాకు. మీరు కూడా చేసి ఉంటారు. తెలుసుకోవాలంటే కొద్దిగా సాధన చేయాలి, సద్గ్రంథ పారాయణం చేయాలి, కొద్దిగా మీరు దేవుడి దగ్గర కొద్దిగా ఇంకొద్దిగా ముందుకెళ్ళాలి. ముందుకెళ్తా ఉంటే మీకు పాతవి అటాచ్ అవుతూ ఉంటాయి. పాత ఉన్న కనెక్షన్స్, పాత మీ డిపాజిట్స్, పుణ్యం అంటారా, కాస్మిక్ ఎనర్జీ అంటారా, ఇంకేదంటారా, దైవిక లక్షణాలు ఏమేమి ఉన్నాయో అందులో మనం చదువుకున్నాం. కానీ అవి కొన్ని అలవడతా ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి దగ్గరికి. వాటిని రానివ్వాలి. మనము శుద్ధి చేసుకుంది. బాక్స్ మనది క్లీన్గా, మన దగ్గర బాక్స్ ఉన్నది, ఆత్మ అనే బాక్స్ అనుకుందాం. బట్ ఆ బాక్స్లో మనం అన్ని కోరికలతో ఏవేవో నింపుకొని పెట్టుకుంటే ఇవి వచ్చే పోయిన జన్మల సుకృతం కానీ, అంతకుముందు జన్మల సుకృతం కానీ, ఆ దైవిక లక్షణాలు కానీ ఏదో అవన్నీ రావాలంటే ఖాళీ ఉండాలి కదా. అది నువ్వు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కదా. ఆత్మ క్లీన్ చేయకుండా మీరు అట్లే ఫుల్గా ఉంటే అది ఎక్కడ చుట్టాయి, అవి పక్కకుంటాయి అంతే. మీరు ఎప్పుడు క్లీన్ అవుతారా, ఎప్పుడు చూస్తారా, వాటి దిక్కని చూస్తూ ఉంటాయి. అవి ఏంటి అండి? ఆయనే పరమాత్ముడు, అవే దేవుడు, అదే దైవం. దైవిక లక్షణాలు దైవంగా ఇంకేంటి? మీరు ఎప్పుడు చూస్తారా, ఇక్కడ పక్కన ఉంటాడు, ఎప్పుడు చూస్తారా చూస్తాడు ఆయన. అడుగుతాడట, ఎవరే ఇంత చేసినా మరి నన్ను మొక్కవా, నన్ను చూడవా అని అడుగుతాడట దేవుడు. నేను బిజీ ఉన్నా అంటే నేను వెయిట్ చేస్తా అంటాడట. నేను బిజీ ఉన్నా, నాకు పని ఉంది, నాకు బిజీ ఉన్నా, నాకు మంచిగా నాకేం ఇప్పుడు ఇదేం లేదు, నేను గుడికి రావాల్సిన అవసరం ఏంటి, మొక్కాల్సిన అవసరం ఏంటిది అంటే ఏమంటాడట అంటే నేను వెయిట్ చేస్తాను నీ గురించి అంటాడట. ఇక్కడే ఉండి నీ గురించి నిరీక్షిస్తా అంటాడట. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన ఎంత ఆలోచన. ఆయన బిడ్డలం మనము, ఆయన బిడ్డనే తీసుకుని వెళ్ళాలి. మన పిల్లలకు మనం ఎంత కొట్లాడుతున్నామో ఆయన కూడా అంతే కొట్లాడుతాడు. మరి ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఎక్కడ అర్థమవుతుంది, ఎట్లా అర్థమవుతుంది? మీరు కొద్దిగానన్నా ఏ గుడికి వెళ్ళినా కొద్దిగా పక్కకు పెట్టి, తండ్రి నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు, మీరు నన్ను కొద్దిగా మార్చి, నాకు ఈ ఆధ్యాత్మిక మార్గం ఏంటిదో తెలియదు, నేను అజ్ఞానిని, నాకు జ్ఞానం ఇవ్వండి, ముందుకు నడిపించండి, నాకు ఈ కోరికలు ఉన్నాయి తెలుసు, మీకు నాకు అవసరాలు ఉన్నాయి తెలుసు, మీకు తెలియకుండా అంటూ ఏం లేదు, అవన్నీ ఎలా తీర్చుకోవాలో మీరు చెప్తూ నన్ను జ్ఞాన మార్గంలో నాకు కొద్దిగా సంస్కారం నేర్పి నన్ను ఈ రూట్లో పంపేయండి తండ్రి, ఆధ్యాత్మిక రూట్లో, ఆధ్యాత్మిక మార్గంలో మీకు దగ్గర అయ్యేలా చేయండి తండ్రి అని అడగాలి. మీ కోరికలు తీర్చుకోవద్దు అని అంటలేదు నేను, అది అడుగుతూ. కానీ నాకు మరి ఇది ఎట్లా తండ్రి, నా పరిస్థితి ఏంది? కోరికలు తీరుతాయి, మళ్ళీ కోరిక అవుతుందా? ఎప్పుడైపోతుందండి? కోరికలకు అంతుందా? దానికి చెప్పాలి ఆయననే సరెండర్ అయ్యి. ఏ గుడికైనా వెళ్ళి మీరు అడగండి. ఫస్ట్ అయితే ఇష్టదేవాన్ని అడగడం మొదలెట్టండి. శ్రీ గురుదత్త ప్రభుల గ్రంథాలు చదవడం మీరు స్టార్ట్ చేయని, ఇప్పుడు చేయకుండా పర్లేదు, వెళ్ళండి. ఫస్ట్ అయితే ఆ ఇష్టదేవం దగ్గర వెళ్ళి ఫస్ట్ ఇట్లే మాట్లాడండి. నాకున్నాయి తండ్రి, నా కష్టాలు నాకున్నాయి, ఇట్లున్నాయి, మరి ఇట్లా దీన్ని తీర్చుకోవాలి, నా పరిస్థితి ఏంది, ఇవి మరి ఎందుకు వచ్చినాయి అడగండి. ఫస్ట్ దేవుని అడగండి, ఎందుకు వచ్చాయి, ఎట్లా వచ్చినాయి, నాకే ఎందుకు వచ్చినాయి, నాకు చెప్పు, ఇది కారణం చెప్పండి, అడుగు. కారణం చెప్పమని క్వశ్చన్ వేయడం కాదు, కారణాలు వెతికే ప్రయత్నం నాకు ఇవ్వండి తండ్రి, జ్ఞానం ఇవ్వండి అడగాలి. కనీసం అందులో బయటపడే మార్గం చూపెట్టండి నాకు అని అడగాలి. దేవుణ్ణి ఇట్లా అడగాలే. అట్లా అడుగుతా ఉంటే నీ అడగడము, నీ ప్రాధేయపడము బట్టే నీ సమర్పణ భావము, నీ సరెండర్నెస్ అంటారా, ఇంకేమంటారా, దాన్ని బట్టే మీ జీవిత గమ్యం, మీ జీవిత గమనం జరుగుతూ ఉంటుంది. నువ్వు ఆయన చూసినావు కదా, చూసినప్పుడు ఆయన చెప్తాడు, చూపిస్తాడు, ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయాలో చెప్తాడు, ఎలా నడిపేయాలో నడిపిస్తాడు.
దానికి రెడీ ఉండాలి, రెడీనెస్ తయారు చేసుకోవాలి. అట్లా అంతేగాని పోయినప్పుడల్లా ప్రతి గుడికి పోయి నేను ప్రదక్షిణ చేస్తా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, దత్తార్పణం మంచిది. మీ వీడు ఇందుకు వచ్చిండవు అని చేసేస్తారు. అది అది చేయరంటలేను, దత్తార్పణం ఆయన ఇష్టం. అయిపోయిన తర్వాత అని పుణ్యం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు, అయిపోతుంది. మళ్ళీ పుణ్యం గడించాలి. అది అయిపోయినాక రీఛార్జ్ చేసుకుంటే మొబైల్ అది అయిపోయి రీఛార్జ్ అయిపోయి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి కదా. రీఛార్జ్ చేసుకుని మళ్ళీ పుణ్యం వచ్చిందంటే మళ్ళీ పుణ్యం వచ్చేదాకా మళ్ళీ అట్లా ఉండాలి. దైవిక మార్గంలోకి వేరే వేరే వస్తూ ఉంటాయి అన్నీ. ఇట్లా దారి నడుస్తూ ఉంటుంది. మనము ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్తగా పద్ధతి ప్రకారంగా ఉండాలి. తండ్రి నాకు అర్థమైతే లేదు, నేను ఉండలేకపోతున్నా అని కూడా అడగాలి. అడగకపోతే రిక్వెస్ట్ చేయకపోతే కుదరదు. మీకు తెలుసో తెలియదో ప్రతిదీ తెలుసు. శ్రీ గురుదత్త ప్రభులకు, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మకు ప్రతిదీ తెలుసు. నాది తెలుసు, నీది తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు, మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసు, నేను ఎక్కడికి వెళ్తానో తెలుసు. ప్రతిదీ కావాలే. ఆయన అన్ని చూస్తాడు, అన్ని తెలుసుకుంటాడు. మీరు సమర్పణ భావంతో ఉండి మీరు అడగడము కాకుండా నాకు అర్థమైతే లేదు, నాకు దారి చూపెట్టండి, ముందుకు నడిపియండి తండ్రి, తండ్రి అనండి. శ్రీ గురుదత్త ప్రభులు పరమాత్మ అనే ఆలోచన భయమవుతుందో మీకు ఏమని అనిపిస్తే తండ్రి అనండి. ముందు తండ్రి నాకు దారి చూపెట్టి తండ్రి అనండి. మీ ఇష్టదేవాన్ని తండ్రి అని అడగండి, మాట్లాడండి. ఇష్టదైవం పేరు తీసుకోకుండా తండ్రి అనండి, పరమాత్మ అనండి అనుకుంటూ వెళ్ళండి. నాకు అర్థమవుతలేదు తండ్రి, నేను వస్తున్నా 10 రోజుల నుంచి రెగ్యులర్గా టెంపుల్కి వస్తున్నా, నా కోరికలు తీరుతలేవంటే కాదు, కోరికల గురించి కాదు, ప్రతిదీ అడగండి. కోరికలు అడగద్దని అంటలేను, ప్రతిదీ అడగండి. నాకున్నాయి తండ్రి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ ఎట్లయితే అర్థమైతే లేదు, ఇవి ఎందుకు వచ్చినాయి అర్థమైతే లేదు, నాకు కొద్ది మార్గదర్శనం చేయండి తండ్రి, ఇవి తీర్చుకున్నాక మళ్ళీ ఏం రాకుండా నాకు జ్ఞానం ఇవ్వండి తండ్రి, నాకు మీ పాదాలు పట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించండి అని ఇట్లా అడుగుతూ అడుగుతూ ఇష్టదేవాన్ని ముందుకెళ్ళండి. ఈ మాత్రమైనా చెయ్యండి. అది కూడా లేదు అంటే ఎవరు ఏం చెయ్యలేరండి. కష్టం వచ్చినప్పుడే గుడికి వెళ్ళి తిరిగి తిరిగి ప్రదర్శనలు చేసి కంప్లీట్ అయినాక పక్క జరగడం కాదు. ఏదో మాల వేసుకుని నేను 41 days కంప్లీట్ అయిపోయినాక తర్వాత మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళా మొదలు పెట్టితే కాదు. పద్ధతిగానే ఉండాలి. ఉండేలాగా నాకు జ్ఞానం ఇయ్యి, మనోధైర్యాన్ని ఇయ్యి, నా ఆత్మజ్ఞానం ప్రసాదించు తండ్రి అని అడుగుతూ రిక్వెస్ట్ చేయాలి. నువ్వు వెళ్ళే గుడికే వెళ్ళి అడగండి. ఇవన్నీ ఎవరు వచ్చిస్తారో వాళ్ళు ఇస్తారు. వెళ్ళే ఇష్టదేవాన్నే పేరు తీసుకుంటూ పరమాత్మ అనండి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఇవి చేసుకుంటూ వెళ్ళుతూనే మీరు దారిలోకి వస్తారు. పరమాత్మ జ్ఞానం అనే ఆ మార్గంలోకి వస్తారు, ఆ లైన్లోకి వస్తారు. లేదు అంటే కోరికలండి, ఇవాళ కోరిక వచ్చింది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, తగ్గుతాయి అనుకుంటారు. అవి మీరు సమర్పించి మీరు జ్ఞానమేమని పూర్తిగా అడగకపోతే ఏది మీ జీవిత గమనం కానీ ఈ జనన మరణ చక్రంలో తిరగాల్సిందే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మీకు వివేకానందుడు కాళికమ్మ దర్శనానికి రామకృష్ణ పరమహంస పంపిస్తాడు. చూడు అమ్మ నడుపు, అమ్మ ఉందిపో అంటాడు. ఉందా అమ్మ అంటే ఆ ఉందిపో అంటే ఆయన కష్టాలు తీర్చుకున్నందుకు ఆయన డబ్బులు అడిగేందుకు వచ్చాడు. ఎవరు అమ్మను కాళికమ్మను. అడిగి వెళ్ళాక ఆయన అడిగాడు, ఆయన డబ్బులు అడిగాడు. వివేకానందుడు నాకు జ్ఞానమే తల్లి అంటాడు. 3 సార్లు అదే జరుగుతుంది. 4వ సార్లు లాస్ట్కు రామకృష్ణ పరమహంస అడిగి ఆయనకి ఇప్పిస్తాడు. అందుకే జ్ఞానం ఆయన బుక్ ఇట్లా వట్టి ఇట్లా అంటే మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. అప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను మరి పిచ్చోడైంది అనుకున్నాను. నేను ఆ విషయం ఆ స్టోరీ విన్నప్పుడు డబ్బులు అడగచ్చు కదా. డబ్బులు లేనప్పుడు ఇంట్లో తిండికి లేనప్పుడు వాళ్ళ అమ్మ ఉన్నది అంటే కాదండి. పూర్వజన సుకృతంతో ఆ గురువు అనుగ్రహంతో ఆ జ్ఞానం వస్తుంది. అడగద్దు ఇంత పెద్ద అమ్మ కనబడ్డప్పుడు నేను ఇది అడగాలి, డబ్బులు అడగాలా అంటే డబ్బులు అవసరమే కదా మరి అంటే కాదు. ఆమెకు సరంటే నాకు తెలియదు తల్లి అంటే బాగా చూసుకుంటుంది, అన్ని డబ్బులు ఇస్తే అన్ని ఇస్తుంది. నువ్వు అడిగితే అడిగిందే ఇస్తారండి, అడగపోతే అన్ని ఇస్తారు, అడగకపోతే అన్ని వస్తాయి. అడిగితే ఎంత అడిగినా గంతే వస్తుంది. అర్థమైందా? ఇది ఎంత పెద్ద సత్యం చెప్పినా మీకు నేను. ఏం అడుగుతో గదే దొరుకుతుంది. అడిగినప్పుడు నాకు అర్థమవుతలేదు తండ్రి, నాకు మొత్తం ఏం సమకూర్చాలో మీరు చూడండి, నా జీవితాన్ని మీ చేతిలో పెడుతున్నా, నాకు అర్థమవుతలేదు, నా భార్య పిల్లలు అందరినీ మీకు అప్పచెప్తున్నా తండ్రి చూడండి అని అంటే అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. అది కాకుండా
మనము నాకు ఇది కావాలి అంటే కాదు ఒకటి ఇచ్చి పంపిస్తారు, చాక్లెట్ ఇచ్చి పంపిస్తారు. తర్వాత రేపు అన్నం ఎవరు పెట్టాలి మరి? చాక్లెట్ కడుపు ఉంటుంది కదా, రేపు మళ్ళీ అవసరం పడుతుంది కదా. అట్లా కాదు. అందుకే పూర్తిగా సరెండర్ చేస్తూ మంచిగా నాకు అర్థమైతలేదు తండ్రి, మీరే చెప్పండి, మీరే చేయండి, నాకు కావడం లేదు, ఇది ఏం భరించలేకపోతున్నా అని చెప్పుతే జరిగే అద్భుతాలు చూడండి. ఇవన్నీ ఎవరు చెప్తారు అనుకుంటారండి? ఇవన్నీ మాటలు ఎవరు చెప్పగలుగుతారు తెలుసా మీకు? నిజాయితీగా ఉన్న వాళ్ళే, మనస్సు ప్రశాంతంగా ఉన్న వాళ్ళే, ఏ ఇది లేకుండా ప్రశాంతంగా ఉన్న వాళ్ళే. సరే వాళ్ళు అనుకుంటారు వాడి కష్టాలు ఉండి కష్టాలు ఉన్నారు, ఆ కష్టాలతో నీకేం పని, సుఖంతో నీకేం పని అండి? ఇంకోరితో మనకేం పని? ఒక కామెడీస్ మనకు అవసరం లేదు. మన పరమాత్మతో, మన పరమాత్మ జ్ఞానం పరమాత్మతో పని. నువ్వు అడుగు, తీసుకో, అంతే. ఇట్లా ఇట్లా ఏదైతే ఉందో ఖాళీ ఆత్మ మొత్తం ఆత్మస్థైర్యము నింపుకొని ధ్యాన మార్గం అంటావా ఇంకేది చేసుకున్నా మీరు కంప్లీట్ చేసి ప్లేట్ మొత్తం మీరు మీ బాక్స్ మొత్తం క్లీన్ చేసుకుని ఉన్న వాళ్ళు ఇవన్నీ మాటలు వస్తాయి వాళ్ళకి, మిగతా వాళ్ళకి రావు. నేను ఎందుకు అడుగుతా? నాకేం అవసరం అంటే కథమే అహంకారం. ఆ 26 లక్షల అహంకారం విడిచిపెట్టాలి ఒకటి ఉంది కదా, విడిచిపెట్టిన వాళ్ళని అర్థం. ఇంకున్నాయండి. మళ్ళీ చెవిడలు మనం కలుద్దాము. ఇంత మంచి విషయాలు మాట్లాడుకొని ఇచ్చినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కృతజ్ఞతలు అండి. మీరు కూడా ప్రశాంతంగా వీడియోను చూసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.